బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ మౌనిక హత్య కేసులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. స్నేహితుడి ఇంట్లో మౌనికను హత్య చేశాడు రవీంద్ర. ఆ తర్వాత మౌనిక మృతదేహాన్ని సూట్ కేసులో పెట్టాడు. స్నేహితుడి ఇంటి నుంచి తన ఫ్లాట్ కు సూట్ కేసులో మౌనిక మృతదేహాన్ని తీసుకెళ్లాడు. తన ఫ్లాట్ లో మౌనిక మృతదేహాన్ని ముక్కలు చేశాడు. ఆ తర్వాత వేరువేరు చోట్ల ముక్కలను డిస్పోజ్ చేసి పారిపోవాలని రవీంద్ర ప్లాన్ చేశాడు. విశాఖ మౌనిక హత్య కేసులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. స్నేహితుడి ఇంట్లో మౌనికను హత్య చేశాడు రవీంద్ర. ఆ తర్వాత మౌనిక మృతదేహాన్ని సూట్ కేసులో పెట్టాడు. స్నేహితుడి ఇంటి నుంచి తన ఫ్లాట్ కు సూట్ కేసులో మౌనిక మృతదేహాన్ని తీసుకెళ్లాడు. తన ఫ్లాట్ లో మౌనిక మృతదేహాన్ని ముక్కలు చేశాడు. ఆ తర్వాత వేరువేరు చోట్ల ఆ ముక్కలను డిస్పోజ్ చేసి పారిపోవాలని రవీంద్ర ప్లాన్ వేశాడు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. కిరణ్, గుడ్ మార్నింగ్ గంగోత్రి. ఏదైతే గత నెల 29 అంటే ఆదివారం మార్చి 29 జరిగినటువంటి మౌనిక హత్య కేసుకు సంబంధించి విశాఖలో కీలక దర్యాప్తు నేపథ్యంలో పోలీసులు అనేక రకాల కోణాల్లో దర్యాప్తు చేసిన నేపథ్యంలో పలు అంశాలు బయటపడినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఏదైతే నేవీలో టెక్నీషియన్ గా పనిచేసినటువంటి చింతాడ రవీంద్ర, మౌనిక వీరిద్దరి మధ్య కూడాను డేటింగ్ యాప్ ద్వారా గత 4-5 ఏళ్ల నుంచి కూడా పరిచయం నేపథ్యంలో వీళ్ళిద్దరు కూడా కొంతవరకు సహజీవనం సాగిస్తున్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. అయితే భార్య పుట్టింటికి వెళ్ళినప్పుడు ఏదైతే ఆవిడ డెలివరీ నిమిత్తం పుట్టింటికి వెళ్ళిన నేపథ్యంలో మౌనిక తోటి మళ్ళీ కలిసేందుకు ఒకసారిగా రమ్మని చెప్పడంతో ఆ అమ్మాయి అక్కడికి వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలోనే రవీంద్ర ఆమెను హత్య చేసినట్టుగా తెలిసింది. ఈ హత్యకు సంబంధించి అయితే మాత్రం తనంతట తానుగానే లొంగిపోవడం కూడా మనకు తెలిసిన సంగతి. ఈ నేపథ్యంలో పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ నేపథ్యంలో కీలక అంశాలు బయటపడ్డాయి. ఏదైతే రవీంద్ర ఉంటున్నటువంటి కీర్తి ఎన్క్లేవ్ ఫ్లాట్ నెంబర్ 102లో దొరికినటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో ఈ ఆధారాలను, అదేవిధంగా అక్కడ సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించిన నేపథ్యంలో పోలీసులు అసలు అక్కడ హత్య జరిగినటువంటి ప్రాంతంగా కూడా అక్కడ ఎటువంటి ఆనవాళ్ళు అయితే దొరకలేదు. మరోవైపు మనం చూసుకున్నట్టయితే ఆమె శరీర భాగాలని, కొన్ని భాగాల్ని మంచం కింద ఉన్నటువంటి సూట్ కేసులోను, మరికొన్ని భాగాలను ఫ్రిడ్జ్ లోను, అదేవిధంగా తల, కాళ్ళు, చేతులు తీసుకొని వెళ్లి ఏదైతే సింహాచలం సమీపంలో ఉంటే దారపాలెం అటవీ ప్రాంతంలో వాటిని తగలబెట్టినట్టుగా కూడాను రవీంద్ర పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో అక్కడికి వెళ్ళి చూపించడం కూడా జరిగింది. ఆ నమూనాలన్నీ సేకరించడం కూడా పోలీసులు చేశారు. అదేవిధంగా దీనికి సంబంధించి పరీక్షలు కూడా నిర్వహించడం జరిగింది. అయితే ఈ చింతాడ రవీంద్ర అక్కడ హత్య చేసినట్టుగా ఎటువంటి ఆనవాళ్ళు అయితే దొరకలేదు. ఈ నేపథ్యంలోనే సీసీటీవీ ఫుటేజ్ ను కూడా పూర్తి స్థాయిలో పరిశీలించిన నేపథ్యంలో ఎక్కడా కూడా ఈ రవీంద్ర ఈ అమ్మాయి కలిసి ఆ ఫ్లాట్ పరిసర ప్రాంతాలు ఎక్కడా కూడా లేనట్టుగా పోలీసులు గుర్తించారు. అయితే రవీంద్ర ఒక్కడే హత్య చేశాడు, లేదంటే ఇంకెవరైనా ఉన్నారనే కోణంలో దర్యాప్తు చేసిన నేపథ్యంలో రవీంద్ర స్నేహితుడి ఫ్లాట్ ను కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ ఐడెంటిఫై చేసిన నేపథ్యంలో సీసీటీవీ ఫుటేజ్ లో స్పష్టంగా కూడా కనిపిస్తుంది. ఏదైతే రవీంద్ర, మౌనిక కూడా తరచుగా ఇతని స్నేహితుడు ఎవరైతే ఉన్నారో ఆ స్నేహితుడి ఫ్లాట్ కు వెళ్ళడం, అక్కడ కాసేపు గడపడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నట్టుగా అక్కడ సీసీటీవీ ఫుటేజ్ లో ఉంది. ఏదైతే ఆదివారం సంబంధించి మార్చి 29 నుండి ఈ ఘటనకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా స్నేహితుడి ఫ్లాట్ లో వీళ్ళిద్దరూ కలుసుకోవడం కూడా జరిగినట్టుగా స్పష్టమైనటువంటి ఫుటేజ్ దొరకడంతో పోలీసులు ఆ దిశగా కూడా దర్యాప్తు చేశారు. మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే కేవలం ఒక రవీంద్ర ఈ హత్య చేశాడా, లేదంటే ఇతనికి ఎవరైనా సహకరించారనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్న నేపథ్యం. కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు కస్టడీలో తీసుకున్నటువంటి రవీంద్ర ఈ రోజు గాజువాక కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేయాల్సిన పరిస్థితి ఉంది. మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే రవీంద్ర ఒక్కడే ఈ హత్య చేశాడా, లేదా ఇతర ఏదైనా ప్రోత్సాహం ఉందా, ఎవరైనా కలిసి చేశారా అనే కోణంలో కూడా దర్యాప్తు అయితే ఇంకా మరింత ముమ్మరం చేయాల్సి ఉంది. మరి కొద్ది రోజులు కస్టడీ కోరే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ రోజు గాజువాక పోలీసులు. ఏదేమైనప్పుడు కూడాను ఇటు పేరెంట్స్ ఏదైతే మౌనిక హత్యకు గురి కాబట్టి పేరెంట్స్ కానీ, అతని కుటుంబ సభ్యులు, మరోవైపు వాళ్ళ బంధువర్గం అంతా కూడాను జ్యుడిషియల్ విచారణ జరిపించి కఠినంగా శిక్షించాలి. కేవలం 90 రోజుల్లో బెయిల్ వచ్చేస్తుందని చెప్పి అప్పటికే పోలీసులు కూడా చెప్పారు. నేరస్తులు ఎవరైతున్నాడు అటువంటి వ్యక్తికి బెయిల్ రాకుండా కఠినమైన శిక్షలు అమలు చేయాలని చెప్పి మౌనిక పేరెంట్స్ అయితే మాత్రం స్పష్టంగా చేస్తారు. మనం నిన్న చూసుకున్నట్లయితే కలెక్టరేట్ దగ్గర వాళ్ళు పెద్ద ఎత్తున ధర్నా కూడా చేయడం జరిగింది. వివిధ మహిళా సంఘాలన్నీ కూడాను ఆందోళన వ్యక్తం చేస్తూ గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని మహిళలపై జరిగిన అకృత్యాలు, అఘాయిత్యాల నేపథ్యంలో రవీంద్రకు కఠిన శిక్ష విధించి తగిన గుణపాఠం చెప్పాలి, ఈ పురుషాహంకారాన్ని అణగతొక్కాలని చెప్పి మహిళా సంఘాలన్నీ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది గంగోత్రి.
రైట్, థ్యాంక్ యూ కిరణ్.